ఇదేదో మనకు పనికొచ్చే మ్యాటర్ లాగానే ఉంది. हेलो हेलो रघुराम, कैसा है? मैं मुंबई से गोकुल बात कर रहा हूँ. हाँ गोकुल, मैं अच्छा हूँ. तुम कैसे हो? వీళ్ళిద్దరూ హిందీలో మాట్లాడుకుంటుంటే ఒక్క ముక్క కూడా అర్థమై చావటం లేదే. రఘురామ్, నాది కూడా కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంది. ఇప్పుడు నాది తెలుగులో మాట్లాడినాయి, మీ నాన్నమ్మతో తెలుగులో మాట్లాడినాయి. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. బోలో. నేను రేపు మీ ఊరొస్తున్నాయి, రేపు నిన్ను కలవబోతున్నాయి. ఇప్పుడు వీడు వస్తే నేను రఘురామ్ కాదని తెలిసిపోతుంది కదా. అసలు ఎందుకు వస్తున్నాడు వీడు? గోకుల్ కిస్ లియే ఆ రహే హై? నీకు 1 month శాలరీ ఇచ్చింది, అది కూడా చెక్ నేను తెస్తున్నాను. మనము రేపు కలుద్దాం. ఓకే రఘురామ్, బాయ్. ఓకే గోకుల్, బాయ్. ఏంటి నాన్నా? ఏం లేదు నాన్నమ్మా, ముంబైలో నాతో కలిసి పనిచేసిన నా ఫ్రెండ్ నన్ను కలవడానికి వస్తున్నాడంట. అవునా? ఎందుకు నాన్నా? మళ్ళీ నిన్ను ఉద్యోగానికి రమ్మంటున్నాడా ఏంటి? అదేం లేదు నాన్నమ్మా, లాస్ట్ మంత్ శాలరీ వచ్చేది ఉంది, ఆ చెక్ ఇచ్చి వెళదామని వస్తున్నాడంట. చేసిన కష్టం ఎప్పుడూ వృధాగా పోదు నాన్నా. చూసావా, నువ్వు అడగకుండానే నువ్వు చేసిన కష్టానికి జీతం నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. అవును నాన్నమ్మా, అవును. వాడెవడో ముంబై నుంచి వస్తుంటే మా రఘురామ్ గారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు? ఇదేంటో తెలుసుకోవాలి. నాన్నా, ఏంట్రా? నాన్నమ్మ ఒంటరిగా ఉంది, వెళ్ళి అడుగు నాన్న. ఇస్తుందంటావా? ఇప్పుడు నువ్వు నాన్నమ్మ కాళ్ళ వెళ్లపడి 10 లక్షలు కానీ తీసుకోలేదనుకో, సాయంత్రం మనం ఇవ్వాల్సిన అప్పులోళ్ళు మన ఇంటి మీదకి వస్తారు. నేను ఒక్కడనే వెళ్ళి అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందిరా, నువ్వు కూడా రారా. సర్లే, నీ కడుపున పుట్టినందుకు ఇలాంటివన్నీ చేయడం తప్పుతుందా? ఏం లేదు నాన్న, పద పద. నువ్వు అడగరా. లేదు, నువ్వే అడుగు. నువ్వే అడగరా. నువ్వే అడుగు. నువ్వే అడగరా. నువ్వు అడుగు. ఏంట్రా, చల్లకొచ్చి ముంత దాచినట్టు ఏదో మాట్లాడాలనొచ్చి మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? ఏం లేదు పెద్దమ్మా, ఒక 10 లక్షలు కావాలి. ఏంట్రా, ఏదో 10,000 కావాలన్నంత అవలీలుగా 10 లక్షలు అడుగుతున్నావు? ఇప్పుడు ఎందుకురా నీకంత డబ్బు? ఏం లేదు పెద్దమ్మా, వేరే వాళ్ళు కొంచెం కష్టంలో ఉంటే మన రైస్ మిల్లు వేరే దగ్గర 10 లక్షలు వడ్డీకి ఇప్పించాను. ఇప్పుడేమో వాళ్ళు ఊరొదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రైస్ మిల్లు వేరే ఏమో నన్ను కట్టమని అడుగుతున్నాడు. ఇలాంటి వాటిల్లో దూరద్దని నీకెన్నిసార్లు చెప్పానురా? ఎప్పుడు వేరే వాళ్ళ విషయంలో తలదూర్చడం, అది నీ మెడకు చుట్టుకోవడం, ఎప్పుడు ఇదేనా? ఇప్పుడు నీకు కావలసిన వసతులన్నీ ఇంట్లో ఉన్నాయి. నీకు కావలసిన బట్టలు, తిండి అన్నీ నేనేగా చూసుకుంటున్నాను. నీకే ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉండండిరా అంటే లేని సమస్యలన్నీ మెడకు చుట్టుకుని తిరుగుతున్నారు. ఇదేమైనా మొదటిసారా? నువ్వు చెప్పిన ప్రతిసారి నేను డబ్బులు ఇచ్చాను, ఇవ్వడం కూడా నాకు అలవాటయింది. అప్పులు చేయడం నీకు అలవాటయింది. నానమ్మా, అది నాన్న చేసిన అప్పు కాదు కదా, వేరే వాళ్ళకి అప్పిప్పించాడు అంతే. నాన్న మధ్యవర్తి మాత్రమే. మన వల్ల కానప్పుడు మధ్యలో దూరడం దేనికిరా? ఈ ఒక్కసారికి సర్దు పెద్దమ్మా. లేదురా వెంకటరత్నం, నువ్వేమనుకున్నా సరే నేనిస్తూనే ఉన్నాను కదా అని నువ్విలా వేరే వాళ్ల విషయంలో కలగజేసుకుంటూనే ఉన్నావు. ఇది నీకు బాగా అలవాటైపోయింది.
మీరు కష్టపడడం లేదు కాబట్టి మీకు డబ్బు విలువ తెలియకుండా పోతోంది. ఇంకోసారి నన్ను ఇలాంటి వాటికి డబ్బులు అడగండి. నాన్న, లక్కీని తీసుకొచ్చాను. ఒరే బుల్లబ్బాయ్, ఇప్పుడు దీన్ని ఊరవతల పాడుబడ్డ రైస్ మిల్కి తీసుకెళ్దాం. అక్కడి నుంచి ముసలానికి ఫోన్ చేసి ₹1,00,00,000 ఇవ్వమని బెదిరిద్దాం. అప్పుడు ఎందుకు ఇవ్వదో చూద్దాం. అలాగే నాన్న. రేయ్, నువ్వు ఎవరికంట పడకుండా కారు దగ్గర వెయిట్ చేయి. నేను వెళ్ళి కారు కీస్ తీసుకొస్తాను. అలాగే నాన్న. వెళ్ళు. అవును, ఈ లక్కీ ఏంటి ఇంకా రాలేదు? అవును టీచర్, ఎటెళ్ళింది చూద్దాం పదండి. లక్కీ, లక్కీ టీచర్ మీరు అటు వెతకండి, నేను ఇటు వెతుకుతాను. లక్కీ, 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 లక్కీ. ఉందా? లక్కీ కనపడిందా? లేదు. పద. లక్కీ. ఇప్పుడు ముంబై నుంచి వచ్చేవాడిని ఎలా మేనేజ్ చేయాలి? బుల్లబాయ్, అబ్బా, ఈ రఘురాం గారు చూశాడంటే, ఇప్పుడు లక్కీని ఈ పరిస్థితుల్లో చూశాడంటే నా పని గోవింద. ఏంటది? ఏంటది అంటే సమాధానం చెప్పేంటి? ఇదే అన్నయ్య, బట్టలు అన్నయ్య. బట్టలను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అదే అన్నయ్య, ఈరోజు రంగయ్య సీతలు పనులకు రాలేదు కదా, అందుకే బట్టలు ఉతకడానికి తీసుకెళ్తున్నా అన్నయ్య. అలాగా? సరే వెళ్ళు. త్వరగా రానన్నా, ఓపెన్ చెయ్యి. ఎక్కించు ఎక్కించు. లక్కీ, లక్కీ, లక్కీ కనిపించిందండి? లక్కీయా? లక్కీకి ఏమైంది? లక్కీ కనపడట్లేదు బావా. ఇందాక నుంచి వెతుకుతున్నామండి, లక్కీ కనిపించట్లేదు. బుల్లబాయ్, ఏంటది? బట్టలు అన్నయ్య. ఇది స్టార్ట్ అవట్లేదు బుల్లబ్బాయ్. ఏంటి నాన్న, త్వరగా స్టార్ట్ చేయి. ఆల్రెడీ ఆ రఘురాం గారు వచ్చాడు, వాడు చూశాడంటే అడ్డంగా బుక్ అయిపోతాం. ఆగండి. అడ్డంగా దొరికిపోయి ఉన్నా, ఇక మనకి చెప్పుకోండి. దరిద్ర పేదవా, అప్సెకులు మాటలు మాట్లాడుకో. బుల్లబ్బాయ్, ముందు దాని మీద దుప్పటిది. ఎందుకు నాన్న? తీరా చెప్తాను. బాబాయ్, బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నారు?
అది ఏం లేదురా రఘురాం. ఇంట్లో లక్కీ కనిపించట్లేదు, మీరా నువ్వు చూసారా? అన్నయ్య, బావ మనల్ని పిక్నిక్ కి తీసుకెళ్తాడంటారా? ఓ, ముంబై నుంచి వచ్చేవాడి నుంచి తప్పించుకోవడానికి ఈయన పిక్నిక్ ప్లాన్ చేశారనమాట. మా ఆయన తెలివే తెలివి. ఇప్పుడు పిక్నిక్ ఎందుకు నాన్నా? అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళాలి నానమ్మా, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అవునమ్మమ్మా, పిక్నిక్ కి వెళ్దాం. ఎప్పుడు ఇంట్లోనేనా? అవునమ్మమ్మా, బావ తీసుకెళ్తానంటున్నాడు కదా, వెళ్దామమ్మమ్మా. అందరం సరదాగా ఆడుకోవచ్చు. సరే సరే సరే, అలాగే వెళ్దాం. సరేనా? మంచి అమ్మమ్మ. ఏంటి పెద్ద మాడావుడి? రఘు ఈ రోజు అందరం కలిసి పిక్నిక్ వెళ్దాం అంటున్నాడురా. పిక్నిక్? పిక్నిక్ ఎందుకు? మావయ్య, అమ్మమ్మ ఒప్పుకుంది కదా, ఇప్పుడు మీరు ఎందుకు అంటారేంటి? ఈ రోజు పిక్నిక్ కి వెళ్లాల్సిందే, మేము అక్కడ జాలీగా ఆడుకోవాల్సిందే. బావ మమ్మల్ని మొదటిసారి బయటికి తీసుకెళ్తానంటే వద్దంటారేంటి మావయ్య? రఘు, ఈ రోజు ముంబై నుంచి నీ ఫ్రెండ్ ఎవరో కలవడానికి వస్తున్నారన్నావు. ఆ విషయం మీకెలా తెలుసు బాబాయ్? అదేరా, ఇంట్లో వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. వాడు ఈ రోజు కాదు బాబాయ్, రేపు రేపు వస్తా అన్నాడు. అందుకే ఈరోజు అలా సరదాగా బయటకు వెళ్దాం అన్నాను. సరే సరే, వెళ్ళండిరా. మీకేం కావాలో సర్దుకోండి. అలాగే అమ్మమ్మా. టీచర్ అమ్మా, నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు. అమ్మమ్మ, మనతో పాటు టీచర్ ఎందుకు? అలా అంటావేంటే? ఆవిడ కూడా మన కుటుంబంలో మనిషి లాంటిదే కదా. అలా ఇలా వీలవుతుంది? టీచర్ అమ్మ రావడానికి వీల్లేదు. ఒసే పొట్టిదానా, మీరు టీచర్ అమ్మని రావద్దు అంటే నేను ఈ పిక్నిక్ నే క్యాన్సిల్ చేస్తాను. వద్దులే అమ్మమ్మ, అలాగే రానివ్వు. సరే, అలా అన్నారు, ఒప్పుకుంటున్నాను. పద్మావతి, అక్కడ కావలసినవన్నీ సర్దిపెట్టు. అలాగే పిల్లలకు కూడా తినుబండారాలు సర్దు. అలాగే అత్తయ్య, ఇప్పుడే సర్దేస్తాను. వెళ్ళు. ఒరేయ్, మీకు కావలసినవి కూడా సర్దుకోండి. వెళ్ళండి. పదండి పదండి. ఈ టైంలో ఫోన్ ఏంటి? బహుశా ఆ ముంబై నుంచి వచ్చే గోకుల్ ఫోన్ చేస్తున్నాడా? వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా అడ్డంగా దొరికిపోతాను. హలో హలో రఘురామ్, మే ఆగయా. మీ ఊరికి దగ్గరలోనే ఉన్నా. ఓకే ఓకే, రేపేగా వచ్చేది. వచ్చే రేపు నైరే, ఇవాళే వస్తుంది. మీ ఊరికి దగ్గరలోనే ఉంది. ఇంకా 20 కిలోమీటర్స్ మీ ఊళ్ళో ఉంటాయి. ఓకే ఓకే గోకుల్, ఆజా ఆజా. రేపేగా నువ్వు వచ్చేది. వచ్చేసే. సిగ్నల్ సరిగ్గా లేదు, అయినా వెళ్తున్నాం కదా. నీ స్నేహితుడా నాన్న? అవునానమ్మా, రేపు వస్తున్నాడని చెప్పాను కదా, ఎటు వెళ్ళకరా, ఇంట్లోనే ఉండు అన్నాడు. ఆహా, మంచిది. పద. నాన్న, ఏంటి వీడు ఫోన్ మాట్లాడేటప్పుడు తెగ కంగారు పడిపోయాడు? నువ్వు గమనించావా? చూశాన్రా, నాకెందుకో డౌట్ కొడుతుంది. ఆ ముంబై నుంచి వచ్చేవాడి నుంచి తప్పించుకోవడానికి వీడు ఈ ప్లాన్ వేసుంటాడు. నాన్న, అయితే ఈ పిక్నిక్ ప్లాన్ క్యాన్సిల్ చేద్దామా? లేదురా, పిక్నిక్ కి వెళ్ళాలి. ఇప్పుడు మన ముందు ఉన్నది అనుమానం మాత్రమే. ఈ అనుమానానికి తగ్గ ఏర్పాట్లు మనం చేసి
వాడు వేసిన ప్లాన్ ప్రకారం మనం పిక్నిక్ వెళ్ళి అక్కడ లక్కీని కిడ్నాప్ చేయాలి. అందుకైనా మనం పిక్నిక్ వెళ్ళాలి. అబ్బా నానా నీ బుర్ర నానా. చాలే పద. అక్క లాగక్క, మనమే గెలవాలి. ఆ టీచర్ గెలవకూడదు. చిన్న బావ గట్టిగా లాగు. నానా లాగు నానా. అక్క గట్టిగా లాగు. లక్కీ, నా చేతులు జారుతున్నాయంటే. నీ చేతులు జారడం ఏంటక్క? ఆ టీచర్ చేతులు కదా జారాలి. అదే నాకు అర్థం కావట్లేదు లక్కీ. అక్క లాగు లాగు. అక్క, ఆ టీచర్ ఏదో మాయ చేసిందే. అయినా సరే వదలకూడదు మనం. నువ్వు లాగక్క, లాగు. గట్టిగా లాగు లాగు. గట్టిగా లాగు. చిన్న బావ లాగు బావ, మనమే గెలవాలి. నానా లాగండి లాగండి గట్టిగా. టీచర్ గట్టిగా లాగండి లాగండి. అంతే లాగండి 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 గట్టిగా. అదే మేమే గెలిచాం. రఘు గెలిచేశారు నాన్న. ఏంటి ఇలా పడిపోయావు? జారిందే లక్కీ. జారితే జారింది. ఇప్పుడు నీకై నువ్వు లేవమాక. బావనొచ్చి చెయ్యివమను. బావ చెయ్యిస్తాడు. బావని కూడా లాగేసుకో. ఇద్దరి మధ్య నేను సాంగ్ వేసుకుంటాను. సూపర్ ఐడియా. బావా చూస్తావేంటి బావా? అక్క పడిపోయింది కదా, వచ్చి లేపు. అమ్మని పొట్టిదానా, ఇలా ప్లాన్ చేసావా? మా బావొచ్చి నన్ను లేపుతాడనుకుంటే మధ్యలో నువ్వు వచ్చి చెడగొడతావా? నిన్ను లాగేసి కింద పడేస్తాను చూడు. ఓ, నన్నే కింద పడేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు, దీన్ని అడ్డం పెట్టుకుని ఆయన నా మీద ఎలా పడేలా చేసుకుంటాను. అయ్యో టీచర్. టీచర్ ఇంక చాలు, లేవండి. బావలే ఏమండి, మీరు రఘురామ్ ఫ్యామిలీ మెంబర్సేనా? అవును.
నువ్వెవరు? నేను రఘురామ్ ఫ్రెండ్ని. ముంబై నుంచి వచ్చాను. ఇంతకీ రఘురామ్ ఎక్కడా? వీడే నా ప్రాణ స్నేహితుడు, మీ రఘురామ్. అదేంటి ఇప్పటికిప్పుడే మాట మారుస్తావేంటి? ఇందాకే కదా రఘురామ్ ఎక్కడ, వీడు మా రఘురామ్ అనే కాదు అని చెప్పావు. నన్ను మీరందరూ క్షమించాలి. వీడి మీద నేను గుస్సయ్యాను. వీడు నేను ఇన్ని సంవత్సరాలు ముంబైలో కామ్ కియా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతిదీ ఒకరికొకరం చెప్పుకునేవాళ్ళం. ఇన్ని రోజుల తర్వాత వీడిని కలవడానికి వస్తే వీడు నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూడకుండా ఇలా ఫ్యామిలీని తీసుకుని బయటకు వస్తే వీడి మీద నేను అలుగుతాను కదా. ఆ కోపంతోనే వీడు మీ మనవడు కాదు అని సరదాగా ఆట పట్టిద్దామని చెప్పాను. మీరు ఇంత ఎమోషనల్ అవుతారని నేను అస్సలు ఊహించలేదు బామ్మగారు. ముజే మాఫ్ కర్ దీజియే బామ్మజీ. వీడే మీ మనవడు, మీ రఘురామ్, మీ వారసుడు. నాన్న రఘు, బామ్మగారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. నేను మీ మనవడిలా అంటోనే. వీడు నా మనవడు కాదు అన్న మాట వింటే నేను తట్టుకోలేను నాయనా. నేను మీ మనవాణ్ణి కాదని తెలిస్తే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందా? సారీరా రఘురామ్, నా గురించి నీకు తెలుసు కదా. సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నాను. ఇంత సీరియస్ అవుతుందని నేను ఊహించలేదురా. ఇదిగోరా నీ చెక్. ఇక నేను బయలుదేరుతానురా. ఎక్కడికి రా? వచ్చింది ఇప్పుడే కదా. ఉండు, ఇవాళ ఉండి రేపు వెళ్ళొచ్చులే. నీకు తెలియదేముందిరా, మన ఆఫీసులో ఎవరు చేయవలసిన పని వాళ్లే చెయ్యాలి. ఒకరోజే లీవ్ పెట్టొచ్చాను. కల్ సుబే మార్నింగ్ తక్ ఆఫీసులో ఉండాలిరా. బయలుదేరుతాను. ఉంటాను బామ్మగారు. నమస్తే. వస్తానమ్మా. బాయ్ రా. అత్తయ్య, వంట రెడీ చేయమంటారా? వెళ్ళు పద్మావతి, పిల్లలు ఆకలితో ఉన్నారు. వెళ్ళు. అలాగే అత్తయ్య. ఏంట్రా ఆ ముంబై వాడు వచ్చి వీడు రఘురామ్ గారు కాదు అన్నాడు. ఆ ఆనందం కాస్త మనస్ఫూర్తిగా పొందే లోపే వీడే రఘురామని మనకు చెప్పి వాడు వెళ్ళిపోయాడేంట్రా? నాకు అదే ఏం అర్థం కావట్లేదు నాన్న. ఒక్క క్షణంలో నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా? వాడే రఘురామ్ కాదనగానే వాడు వెళ్ళిపోతాడు. ఈ పిల్ల పిశాచల్ని మనం లేపేసి ఆ తర్వాత ఎలాగో ముసల్దాన్ని కూడా లేపేసి ఆస్తంతా మనం అనుభవించొచ్చు అని ఎన్ని కలలు కన్నా నాన్న. చా, నా ఆశలన్నీ అడి ఆశలయ్యాయి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదురా. ఇక మన చేతిలో ఏముంది నాన్న? వాడే రఘురామ్ అని కన్ఫర్మ్ అయిపోయింది కదా. లేదురా, దీంట్లో ఏదో తిరకాసుంది. అదేంటో కనిపెట్టాలి. దానికంటే ముందు ఈ ఇంట్లో కొన్ని ప్రాణాలు పోవాలి.
ఇప్పుడు వీడు రఘురాం అవునా కాదా అనేది పక్కన పెడితే ఇంట్లో ఒక్కొక్కరి చావుని చూసి వీడే పారిపోవాలి. ఇప్పుడేం చేద్దామంటావు నాన్న? ఓ పక్క వడ్డీల వీరనాథం గడు ఎప్పుడొచ్చి మన మీద పడతాడో అర్థం కాకుండా ఉంది. అందుకేరా ఈరోజే ఆ పిల్ల పిచాచాల ముగ్గురికి చావు ముహూర్తం పెట్టబోతున్నాను. ఎలా నాన్నా? చెప్తాను. తిన్నా. నా భర్తకి కనీసం నేను అన్నం కూడా తినిపించలేకపోతున్నాను. పరాయి వాళ్ళు నా భర్తకు అన్నం తినిపిస్తుంటే పరాయి దానిలా చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాను. అమ్మమ్మా, బావకి నేను తినిపిస్తాను. నానమ్మ తినిపిస్తుందిగా నందిని, నువ్వు తిను. ఏంటి బావా, నేను నీకు తినిపించకూడదా? మిమ్మల్ని చూసుకోవడానికి నేనుండగా అమ్మమ్మకి ఎందుకు కష్టం? అమ్మమ్మ, నేను తినిపిస్తాను లేవే. వద్దులే నందిని, నువ్వు తిను. నాకు నానమ్మ తినిపిస్తుంది కదా. అదేదో ముచ్చట పడుతుంది కదరా, తినిపించని. ఉండు బావా, తినిపిస్తాను. తిను బావా. చాలు నందిని. అయ్యో, అలా అంటావేంటి బావా? ఇంకొక ముద్ద, ఇంకొక ముద్ద. బావా, అక్క పెళ్లి కాకముందే నీ మీద ఇంత ప్రేమ చూపిస్తుందంటే రేపొద్దున పెళ్ళయ్యాక నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదేమో. బావను వదిలిపెట్టి నేనెందుకుంటానే? బావను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. చాలు నందిని ఇంకా. అయ్యో, అదేం టీచరమ్మా, తినకుండానే చేయి కడిగేసుకున్నావు? ఈ రోజు నాకు ఉపవాసం అమ్మమ్మ గారు, మర్చిపోయి భోజనానికి కూర్చున్నాను. ఈ రోజు ఉపవాసం దేనికి టీచరమ్మా? మా ఆయన మీద వేరే వాళ్ళ కన్ను పడకూడదని మొక్కుకున్నాను. బావా, పెరుగు కలిపి ఇంకో 2 ముద్దలు తినిపించదా? వద్దు నందిని, చాలు. రఘు, ఈ స్వీట్ తిన్నానా? ఏంటి ఫీల్ అయ్యావా?
మరి అవనా? కట్టుకున్న భార్యని నేనుండగా మీకు వేరెవరో అన్నం తినిపిస్తుంటే చూస్తూ ఎలా తట్టుకుంటానండి? సిచ్యువేషన్ నీకు తెలియంది కాదు, అక్కడ నేను కావాలని చేసింది కాదు. చిచి, నేను మిమ్మల్ని తప్పుగా అనుకోవడం లేదండి. కానీ నా కళ్ళ ముందే మీకు వేరే వాళ్ళు తినిపిస్తుంటే తట్టుకోలేకపోయాను, అంతే. నువ్వు నాకు తినిపించాలి, అంతే కదా? ఇది నాకు తినిపించు, మనస్ఫూర్తిగా తింటాను. लहराई लहराई गुंडे बेचना ये भले गिराई